మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూడడంతో వైకాపా కబంధ హస్తాల నుంచి అలాగే వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గ్యాంగ్ కబంధ హస్తాల నుంచి విశాఖ ఫిలిం క్లబ్కి విముక్తి లభించింది అంటూ ఒక వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో వైకాపా కబంధ హస్తాల నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అతని గ్యాంగ్ కబంధ హస్తాల నుంచి విశాఖ ఫిలిం క్లబ్కి విముక్తి లభించింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు విశాఖ ఫిలిం క్లబ్ విముక్తికి విజయసాయిరెడ్డికి వైకాపాకి సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది, ఇప్పుడు నిజంగా విశాఖ ఫిలిం క్లబ్కి విముక్తి లభించినట్లేనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా సార్ ఈ క్లబ్కు సంబంధించి నేను ఆంధ్ర క్లబ్ మెంబర్నండి. సో మాతో అప్లికేషన్ ఉంది, ఫిలిం నగర్ క్లబ్కి అప్లికేషన్ ఉంది. సో నాకు కేఎస్ రామారావు గారు కూడా సుపరిచితులే. సో ఆయన ఒక రోజుని ఏదో మాటల సందర్భంలో వచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉండగా ఏదైతే ఇక్కడ యాదాద్రి ఇప్పుడు ప్లస్ రెండవది ఇక్కడ రామానుజం ఫిలిమ్స్ రామానుజం అది ఉంది కదా, చిన్నజీరు కట్టారు కదా, అవును, అది అంతా కూడా డిజైన్ చేసింది నా మిత్రుడు, ఆయనే ఆర్కిటెక్ట్. సో ఆయన బేసిక్గా కన్నడిగా, బట్ చెన్నై ఆనంద్ సాయి గారు కాదు, చెన్నైలో సెటిల్ అయ్యాడు ఆయన. సో ఆయన ఎక్స్-ఎల్&టి ఎంప్లాయీ. ఓకే. సో ఒక రోజుని రామారావు గారు ఉండి ఇలా నీకు ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి మనకి క్లబ్ డిజైన్ చేయించంటే ఏదైతే బాబు గారి హయాంలో అక్కడ స్థలం కేటాయించారో ఎఫ్ఎన్సిసికి, సో నేను కూడా ఈ ఆర్కిటెక్ట్తో కలిపి వెళ్ళడం జరిగింది. చూసి లొకేషన్ చూసి తర్వాత ఆయన ఒక అద్భుతమైన డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రజెంటేషన్లో కూడా నేను పాల్గొన్నప్పుడు ప్రముఖులందరూ కూడా ఆ రోజున అక్కడ ఉన్నారు. కేఎస్ రామారావు గారితో పాటు దానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు, మన అశోక్ కుమార్ గారు, అందరూ కూడా ఉండడం జరిగింది. మా ఫ్రెండ్ ప్రజెంటేషన్ ఇచ్చాడు, అందరికీ నచ్చింది. ఓకే, గో హెడ్, బాగుంది అన్నారు, అంత అయింది. ఈ లోపల అనుకోకుండా ఈ ప్రభుత్వం రావడం, సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించి విజయసాయిరెడ్డి ఒక మాఫియాలాగా తయారయ్యి, సో తనకు సంబంధించిన వ్యక్తుల్ని ఎవరైతే కోయా వెంకటరెడ్డిని కానీ లేకపోతే ఎంఎస్ రాజుని కానీ, ఆ సాగి ఏదో రాజు ఉంది అతని పేరు, వెంకటరాజు ఏదో ఉంది, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి సో నానాయాగి చేసి దాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. సో గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు దాని మీద గట్టిగా పట్టుబట్టినట్టున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ కదా, ఆయన కూడా కొన్ని సినిమాలు చేశారు. ప్లస్ ఈ సినిమా వాళ్ళతో ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేఎస్ రామారావు గారు అందరికీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా బావుట ఎగరవేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి మనుషులందరినీ సాగనంపే పనిలో ఉన్నారు. సో మీరు చూడండి, ఒక్కటి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ విధంగా ఈ మధ్యకాలంలో మనం చాలా డిబేట్లు చేస్తున్నాం, చాలా డిబేట్లు మాడుకున్నాం. ఈవెన్ ఒక 10 నిమిషాల ముందు కూడా మనం ఒక డిబేట్లో మాడుకున్నాం ఈ గ్రూప్ 1 గురించో లేకపోతే వేరే డిఫరెంట్ అన్ని శాఖల్లో జరిగిన అవినీతి గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఒక వీళ్ళందరూ కూడా ఒక సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళకి చక్కని ఒక క్లబ్ పెట్టుకుని మంచి ఆహారాన్ని అందిస్తూ దానికి సంబంధించిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ ఏదో వీక్లీ ఒక సినిమా చేస్తూ మంచిగా కల్చరల్ యాక్టివిటీ చేసి దాంట్లో కూడా వీళ్ళు దూరిపోయి అక్కడ కూడా వీళ్ళు అవినీతి చేయడం, అక్కడ కూడా వీళ్ళ అవినీతి పరులని వీళ్ళ మనుషుల్ని లోపలికి జొచ్చి సో దాన్ని కూడా భ్రష్టు పట్టించడం అన్నీ చూస్తుంటే సో అసలు నిజంగా ఆంధ్ర ప్రజలు ఎంత తప్పు చేశారో అనిపిస్తుంది నాకు. అంటే ఇంత గుడ్డిగా ఎలా నమ్మారు అంటే రాజశేఖర రెడ్డి మంచి చేయొచ్చుండొచ్చు, సో రాజశేఖర రెడ్డి బిడ్డ మంచి చేస్తాడని ఏ విధంగా నమ్మారు? 16 నెలలు జైల్లో ఉన్నవాడిని ఎన్నుకుంటే రేపొద్దున మన పరిస్థితి కూడా జైలు జీవితం అవుతుందో లేకపోతే మన పరిస్థితి కూడా అదేవిధంగా కస్టడీ జీవితాల్లో కింద మారిపోతాయి అనుకోకుండా చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి చాలా ఒక విధంగా చెప్పాలంటే వెబ్బెట్టుగా కూడా ఉంది. సో వీళ్ళు ఏదో చెబుతారు కూడా చూసారా, వీళ్ళు దూరని ఏరియా లేదు, వీళ్ళు చెయ్యి పెట్టని ప్రాంతం లేదు, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేని ఒక డిపార్ట్మెంట్ లేదు. సో అన్నిటిలో కూడా ఈ విధంగా భ్రష్టు పట్టించడం అనేది చాలా శోచనీయం. ఇదని కాదు, రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇప్పుడు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో కూడా అప్పట్లో ఉన్న చైర్మన్ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా
కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని బాహటంగానే ఆరోపణలు వచ్చినాయి, అన్నీ నిరూపించబడినాయి కూడా. సో దాన్ని ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి ఆ రోజున మాఫీ చేయడం జరిగింది. సో వీళ్ళకి పరిపేట అయిపోయింది ఇది. ఈ కుటుంబానికి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనుచరులకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే వ్యవస్థల మీద గౌరవం లేదు, చట్టాల మీద మర్యాద లేదు, చట్టం అంటే భయం లేదు, చట్టం అంటే చుట్టం అనుకుంటున్నారు వీళ్ళు. సో అధికారంలో ఉంటే ఇంక మా ఇష్టం అనుకుంటున్నారు. సో అధికారంలో ఉంటే ఇంక మమ్మల్ని ప్రశ్నించలేడు ఎవడు. సో ప్రజల సొమ్ము ఏదైతే ఉందో, ఖజానాలో ఏదైతే ఉందో అది మా సొంత డబ్బు అనుకుంటున్నారు. ఇప్పుడు మన జోబులో డబ్బులు తీసుకుని మనం ఎలా స్వతంత్రంగా ఖర్చు పెట్టుకుంటామో అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ వీళ్ళు ఏ విధంగా కబ్జాలు చేసేసి, ఏ విధంగా వీళ్ళు దోచేసుకుని జలసాలు చేసేస్తున్నారో చూసాం, జలసాలు చేశారో కూడా చూసాం. సో ఇప్పటికైనా సరే యాక్చువల్గా ఫిలిం నగర్ క్లబ్ అనేది ఒక ప్రెస్టీజియస్ క్లబ్, మీరు చూసుంటారు, ఇక్కడ ఫిలిం నగర్లో ఉంది. చాలా ఒక డిసిప్లైన్డ్ క్లబ్, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఆ క్లబ్ మెంబర్షిప్ కూడా కొంచెం కాస్ట్ అనుకుంటా బాగా, అంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేదండి, అది వేలలో మొదలైంది, ఈ రోజున లక్షలకు వెళ్ళిపోయింది. సో అదేవిధంగా ఫుడ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో గత ఆ సంస్థలో అంతకుముందు ప్రెసిడెంట్లు గాను, సెక్రటరీలు గాను, ట్రెజరీలుగా చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా నిష్ఠాగ్రతులు కాబట్టి, సో వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ కేఎస్ రామారావు గారు కానీ ఇంకా తదితరులు కూడా చాలా చక్కగా డెవలప్ చేయడం జరిగింది. సో మెంబర్స్కి మంచి ఫెసిలిటీస్ కల్పించారు, మంచి రూమ్స్, మంచి రెనోవేషన్స్, లోపల చక్కటి వాతావరణాన్ని కల్పించారు, చక్కటి ఎన్విరాన్మెంటు. అదేవిధంగా ఫుడ్ చూస్తే ద బెస్ట్. ఫిల్మ్ నగర్ క్లబ్లో ఫుడ్ చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఓన్ కిచెన్ వాళ్ళే రన్ చేస్తారు, ఎంప్లాయీస్ని పెట్టుకుని. సో బయట నుంచి ఏదైనా ప్రొక్యూర్ చేయడం ఏమి ఉండదు. సో కాబట్టి చాలా క్వాలిటీగా, శుచిగా, రుచిగా చేస్తారు. సో విశాఖపట్నానికి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి, ఆంధ్రాకి ఆల్రెడీ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి, సో ఈ ఎఫ్ఎన్సీసీకి, వైజాగ్ ఎఫ్ఎన్సీసీకి కూడా మంచి రోజులు వచ్చినాయి అనుకుందాం. అది కూడా ప్రక్షాళన చెంది మళ్ళీ ఎవరైతే కేఎస్ రామారావు గారు, వేరే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ చేతికి వెళ్తే, సో మళ్ళీ దాన్ని పూర్వ వైభవానికి వస్తుందని, రావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఎఫ్ఎన్సీసీ వైజాగ్. అంటే ఇప్పుడు వైజాగ్ ఫిలిం క్లబ్ ఏదైతే ఉందో దాంట్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, అలాగే విజయసాయి రెడ్డి గారు చెందినటువంటి మనుషులు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏంది చర్మగీతం పాడబోతున్నారా? 100% కదండి. చర్మగీతం పాడకపోతే అసలు వీళ్ళు అక్కడ ఉన్న చర్మాన్ని కూడా మిగిల్చారు కదా. క్లబ్ని ఒకటి వీళ్ళతో సహా తినేస్తారు వీళ్ళు. ఇప్పుడు చూసాం కదా ఏ వ్యవస్థను వదిలిపెట్టారు వీళ్ళు. 100% బయటకు పంపించాలి. పంపించేసి ఏ విధంగా అవుతాయి ఎఫ్ఎన్సీసీ వాళ్ళ మెంబర్స్ అందరూ ఎలక్షన్ పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, యోగ్యులైన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో ఆ విధంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఏమాత్రం కాస్త వీళ్ళు మెత్తబడి వాళ్ళు ఎవరినైనా కూడా కొనసాగిస్తే డెఫినెట్గా దాన్ని బ్రష్ పట్టిచ్చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా బ్రష్ పట్టిందో రేపొద్దున ఎఫ్ఎన్సీసీ కూడా బ్రష్ అయిపోతుంది. డెఫినెట్గా ఎవరైతే విజయసాయి రెడ్డి తన యొక్క హుకుం జారీ చేసి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరినీ బెదిరించి తన మనుషులను లోపలికి తీసుకొచ్చాడు, సో వాళ్ళందరినీ కంప్లీట్గా వాషౌట్ చేశారు, వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. అంటే మీ భాషలో చెప్పాలంటే ఇక విశాఖ ఫిలిం క్లబ్ అనేది ఊపిరి పీల్చుకోబోతుంది అంటారు. ఊపిరి పీల్చుకోబోతుంది, డెఫినెట్గా పీల్చుకుంటుంది కూడా. సో పీల్చుకోవాలి కూడా. పీల్చుకుంటేనే రేపొద్దున మళ్ళాంటి వాళ్ళు అక్కడికి ఎవరైనా గెస్ట్లు వెళ్ళినా లేకపోతే దానికి సంబంధించిన మెంబర్స్ వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడున్న ఎన్విరాన్మెంట్లు కానీ, అక్కడున్న ఫుడ్ని కానీ, ఆ వాతావరణాన్ని కానీ ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో లేదంటే వీళ్ళ అవినీతి వలన సరైన ఫుడ్ పెట్టరు, సరైన స్పెషలిటీస్ ఉండవు. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ బయటకు పంపించాలి. పంపించేసి ఇది ఒకటని కాదు, ఈ విధంగా ఎన్ని క్లబ్బులు, ఎన్ని హోటల్స్, ఎన్ని రిసార్ట్స్ వీళ్ళ పరమైపోయినాయి చూసాం కదా. సో అన్నిటిని కూడా బాబు గారు విముక్తి చేయాలని, సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ద బెస్ట్ ఎఫ్ఎన్సీసీ వైజాగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.